హాయ్ హలో అండి. ఇక్కడ నేను పల్లీ పచ్చడి చేస్తున్నాను. ఈ పల్లీలు లైట్గా ఎంపుకోవాలండి. కొంచెం కూడా ఎక్కువ ఫ్రై అయితే దీని టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇక్కడ నేను కొంచెం ఫ్రై ఎక్కువైనట్లు అనిపిస్తున్నాయి పల్లీలు, కానీ లైట్గా సిమ్లో పెట్టుకొని ఎంపుకోవాలి. ఈ పల్లీలు పొట్టు తీసేసి కొంచెం పచ్చిమిర్చి కూడా వేయించుకొని ఆ పచ్చిమిర్చి కూడా వేసేయాలి. కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేయాలండి. పొట్టు తీసి వెల్లుల్లి, కొంచెం పొట్టుతోటి వెల్లుల్లి వేయాలి. జీలకర్ర వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మిక్సీ పట్టేసి కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేయాలండి. మిక్సీ పట్టిన తర్వాత అది కొంచెము లూజుగా ఉంటే మనం కొంచెము చిక్కగా సరిపోతుంది. కొంచెము అది చిక్కదనంగా ఉందనుకో కొంచెం వాటర్ వేసుకొని లూజ్గా తయారు చేసుకోవాలి. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఇడ్లీలకు కానీ దోశలకు కానీ చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు వేసుకోవాలి. ఎందుకంటే శనగపప్పు తింటుంటే మధ్య మధ్యలో భలే ఉంటుంది. కొంచెం ఎండుమిర్చి వేయాలి. ఇక్కడ నేను కరివేపాకు వేయలేదు. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను వేసేసిన కానీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మనము పల్లీలో వేయించే దాన్ని బట్టే మన చట్నీ అనేది కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. లేకపోతే చట్నీ పల్లీలు లైట్గా వేయించకపోయినా కూడా చట్నీ టేస్ట్ అంత బాగుండదు. పల్లీలు ఎక్కువ వేగినా టేస్ట్ ఉండదు, పల్లీలు తక్కువ వేగినా టేస్ట్ ఉండదు. దోశలకు ఇడ్లీలకు సూపర్ సూపర్ అంటే సూపర్. ఇక్కడ నేను దోశ వేసుకొని మంచిగా చట్నీ వేసుకొని తింటున్నాను. ఎంత